రామయ్య, అంజయ్య ఇరుగు పొరుగువారు. రామయ్య పేద కుటుంబానికి చెందిన ఒక రైతు. అంజయ్య పెద్ద భూస్వామి. రామయ్య ఎప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు. ధనం లేకపోయినా ఎంతో సంతోషంగా, సంతృప్తిగా జీవితం గడిపేవాడు. అంజయ్య ఎప్పుడు ఏదో ఆలోచనతో ఉండేవాడు. రాత్రిపూట అతనికి నిద్ర పట్టేది కాదు. ఏ దొంగ అయినా వచ్చి బీరువాలో డబ్బు దొంగిలిస్తారేమోనని భయపడేవాడు. సంతోషంగా ఉండే రామయ్యను చూసి అసూయపడేవాడు. ఒకరోజు అంజయ్య రామయ్యను పిలిచి, "నువ్వు పేదవాడివి, ఈ డబ్బుతో హాయిగా జీవించు" అని కొంత డబ్బు ఇస్తాడు. అది తీసుకొని రామయ్య కృతజ్ఞతలు తెలిపి ఇంటికి వెళ్ళిపోతాడు. చీకటి పడుతుంది. రాత్రంతా రామయ్యకు కంటి మీద కొనుక్కు ఉండదు. డబ్బు పెట్టే వంక చూస్తూ రాత్రంతా గడుపుతాడు. అంజయ్యకున్న భయం, అశాంతి ఇప్పుడు రామయ్యకు వస్తుంది. తెల్లవారగానే రామయ్య డబ్బు పెట్టె తీసుకువెళ్ళి అంజయ్యకి తిరిగి ఇచ్చి, "నేను పేదవాడిని అంజయ్య, నన్ను ఇలాగే ఉండనివ్వు. నువ్వు ఇచ్చిన డబ్బు నా మనశ్శాంతిని నాకు కాకుండా చేస్తుంది. నీ డబ్బు నువ్వే తీసుకో" అంటాడు.